చిత్తూరు జిల్లాలో మామిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయా? రైతులకి ఇది లాభమా లేక మార్కెట్లో ఇంకేదైనా జరుగుతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మామిడి ఉత్పత్తిలో చిత్తూరు జిల్లా ముందంజలో ఉంటుందని ఇది అందరికీ తెలిసిన విషయమని కూడా చెప్పవచ్చు. ఇక్కడ తోతాపురి 70% వరకు సాగు చేస్తారని రైతులు చెప్తున్నారు. మిగిలిన టేబుల్ రకాల మామిడి బంగిని, కాదర్, మల్లిక, హైమాం, పసంద్, కాలేపొడి వంటివి సాగు చేస్తారని రైతులు పేర్కొన్నారు. ప్రస్తుతం చిత్తూరు మార్కెట్లో మామిడి ధరలు గణనీయంగా పెరిగాయి అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇంకా రేట్ల విషయానికి వస్తే మల్లిక ప్రారంభ ధర 30-38 వరకు ధర పలుకుతున్నట్లు వ్యాపారులు పేర్కొన్నాడు. కాలేపొడి ప్రారంభ ధర 35-40-45 వరకు పలుకుతున్నట్లు సమాచారం. ఇంకా బంగినపల్లి విషయానికి వస్తే ప్రారంభ ధర 24-27 వరకు పలుకుతున్నట్లు సమాచారం. అదేవిధంగా కవర్ చుట్టిన మామిడికి 35-46 వరకు పలుకుతున్నట్లు వ్యాపారులు పేర్కొన్నారు. ఇమాం పసంద్ విషయానికి వస్తే టేబుల్ రకాల్లో నెంబర్ 1 అని కూడా చెప్తున్నారు. ఇంకా రేట్ల విషయానికి వస్తే 50, 60, 65, 70 వేల వరకు ధరలు పలుకుతున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇంకా తోతాపురి లైన్ కాయ విషయానికి వస్తే 12,000 నుంచి 17 వేలకు ధర పలుకుతున్నట్లు మండి నిర్వాహకులు చెప్తున్నారు. టేబుల్ రకం మామిడి కొనుగోలుకు ముఖ్యంగా కోల్కతా, ఒరిస్సా, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల వ్యాపారులు మొగ్గు చూపుతున్నారని స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు చూద్దాం. ఇతర రాష్ట్రాల ఎగుమతి జరుగుతున్నందున కొంతవరకు రైతులకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. తాజా సమాచారం ప్రకారం చిత్తూరు మార్కెట్ యార్డ్లో ట్రేడింగ్ జోరుగా జరుగుతుందని వ్యాపారులు పేర్కొన్నారు. మొత్తానికి చిత్తూరు మామిడి ధరలు పెరగడం రైతులకు కొంత ఉపశమనం ఇచ్చినా పూర్తి లాభం అందుకోవడానికి ఇంకా మార్పులు అవసరమని రైతులు చెబుతున్నారు. మామిడి ధరలు ఇంకా పెరుగుతాయా లేదా మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన పెన్మూరు వాయిస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.